భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపాలిటీలో హైడ్రామా నెలకొంది. ముగ్గురు కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఎంపీడీఓ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అయ్యప్ప తాజా అప్డేట్స్ అందిస్తారు. అయ్యప్ప, చెప్పండి, ప్రస్తుతం ఉన్నటువంటి కొత్తగూడెంకి సంబంధించినటువంటి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి డివి అవిశ్వాస తీర్మానంపై హైడ్రామాకు తెరబడిందనే చెప్పాలి. మరికొద్ది సేపటి క్రితమే ఈ అవిశ్వాసం వీగిపోయిందని తెలుస్తుంది. ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావుపై జరుగుతున్న అవిశ్వాస సమావేశానికి వస్తున్న అసమ్మతి కౌన్సిలర్లు కాంగ్రెస్ నేతలు అడ్డుకొని ప్రైవేటు వాహనంలో వేరే చోటికి తరలిస్తున్న క్రమంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఉత్తర్వులు కూడా పట్టించుకోకుండా అధికార పార్టీ నేతలు తొత్తులుగా మారి పోలీసులు వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా అన్నారు. ఆనంద్, మరోవైపు 144 సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ నేతలు వందల సంఖ్యలో చేరుకొని కాంగ్రెస్ పార్టీ వారు అక్కడికి వచ్చారని, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని బీఆర్ఎస్ కౌన్సిలర్ ని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారంటూ ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు మరోవైపు మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు కూడా వాగ్వివాదానికి అక్కడ మరోవైపు ఉధృత వాతావరణం అయితే నెలకొంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే హరిప్రియ గోబ్యాక్ అంటూ కాంగ్రెస్ ఇటు మహిళా కార్యకర్తలు కూడా చెబుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఇల్లెందు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉధృతంగా మారిన పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా చెదరగొట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. 3వ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ నాగేశ్వరరావును ఎమ్మెల్యే కోనె కనకయ్య, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆయన అనుచరులు కిడ్నాప్ చేశారని ఏదైతే మున్సిపల్ కార్యాలయం ముందు ఈ కౌన్సిలర్ భార్య కూతురు ఆందోళన దిగారు. బలవంతంగా తన భర్తను కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లారని ఈ సందర్భంగా చెబుతున్నారు. ప్రధానంగా 17 మంది అవిశ్వాస తీర్మానానికి కావాల్సి ఉన్న నేపథ్యంలో 15 మంది ఉన్న క్రమంలో అవిశ్వాసం అయితే వీగిపోయింది. ప్రధానంగా 19 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఇద్దరిని ఒక కౌన్సిలర్ ని సిపిఐ పార్టీకి సంబంధించిన నేతలైతే తీసుకువెళ్లారు. మరో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిలర్ని కాంగ్రెస్ పార్టీ నేతలు ఏదైతే మున్సిపల్ కార్యాలయం అక్కడ నుండి తీసుకెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇల్లెందు మున్సిపల్ డివిపై ఏర్పాటు చేసిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని మరికొద్ది సేపటి ప్రస్తుతం కిడ్నాప్ కి గురైనటువంటి అంటే ఈ అపోహ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కౌన్సిలర్లకు సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా మీ దగ్గర? అయితే ఏదైతే ఈ 19 కౌన్సిలర్లు హైదరాబాద్ లో నిన్నటి వరకు ఉన్నారు. అయితే ఉదయం 11 గంటలకు వచ్చిన క్రమంలో 15 మంది మాత్రం ఆర్టీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే మరో ఇద్దరు అదే క్రమంలో రావడంతో ఒక కౌన్సిలర్ నాగేశ్వరరావుని కాంగ్రెస్ పార్టీ నేతలు తీసుకువెళ్లి ఒక చోట దాచిపెట్టారని కూడా ఇక్కడ బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే అతను అందుబాటులో లేడు. అయితే ఈ నేపథ్యంలోనే 17 మంది అవిశ్వాసానికి కావలసిన నేపథ్యంలో 15 మంది ఉండటంతో అవిశ్వాసం వీగిపోయిందని మరి కొద్దిసేపటి క్రితమే ప్రకటించిన పరిస్థితి ఉంది. అయితే వీళ్ళకి నాగేశ్వరరావు సంబంధించినటువంటి భార్య కూతురు కూడా మున్సిపాలిటీ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్నారు. మా భర్తకి ప్రాణహాని ఉంది, కాంగ్రెస్ నేతలు మా భర్తని కిడ్నాప్ చేశారని కూడా చెబుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మరోవైపు ఇల్లెందు పరిసర ప్రాంతాలు 144 సెక్షన్ అయితే పోలీసులు అమలు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చూస్తున్నాం. థ్యాంక్ యూ అయ్యప్ప.